హాయ్ అండి. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంప చికెన్ కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. బంగాళాదుంప కర్రీ అంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. దాంతో పాటుగా మనం చికెన్ కూడా కలిపి చేస్తున్నాం కాబట్టి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్గా ఉండే ఈ కర్రీని ఏ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇలా చికెన్ అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి అయితే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మనం బాగా కలిపేసుకుందామండి. దీన్ని బాగా ఈ కలిపేసుకున్న దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టేసుకుని కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుందామండి. నేను ఇలా కొంచెం ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి. వేసుకుని బాగా వేయించేసుకుందామండి. మనకు సాల్ట్, పసుపు, ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి. ఒక స్పూను జీలకర్ర పేస్ట్ అండి, ఈ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడైతే సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసేసుకుని బాగా మగ్గిచ్చేద్దామండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత ఒక కప్పుతో అయితే మనమైతే బంగాళాదుంప ముక్కలను అయితే ఇలా ఈ సైజులో అయితే కోసుకోవాలండి. కొంచెం పెద్దవిగా కోసుకోవాలి. ఇలా కోసుకున్న ముక్కలను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇవి కూడా బాగా మగ్గాలండి. మగ్గించేసుకోవాలి. కొంచెం మగ్గించేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మగ్గించేసుకుందామండి కొంచెం సేపు. తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. టమాటా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇందులో అయితే మనం చికెన్ అయితే అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా మసాలాలు. ఇప్పుడు ఈ చికెన్ అయితే మనం ఈ కడాయిలో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి బాగా మొత్తం మసాలాలన్నీ పట్టేదాకా బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మనం మూత పెట్టేసి ఒకసారి మగ్గిచ్చేద్దామండి. బాగా కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడైతే మగ్గిన తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కదండి. వాటర్ అంతా పైకి వచ్చేసి మామూలుగా ఆయిల్ అంతా పైకి తేలేదాకా మగ్గించేసుకుందాం. ఎలా మగ్గించుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిపేసుకుని మళ్ళీ మనం దీన్ని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి బాగా మగ్గించేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. ఇలా అయితే రావాలండి కర్రీ. ఎలా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేదాకా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి.
ఇలా ఈ కర్రీని అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ బంగాళాదుంప చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ని ఇలా డిఫరెంట్గా ఇలా వండుకుంటే దాని టేస్టే వేరండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నేను చెప్పుతాం కాదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. అలాగే అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే మాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉందండి. ఈ కర్రీ అయితేని అంత టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేస్తే మీరు కూడా అదే మాట చెప్తారు. అంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.